ఎట్లుంది చూడు. ఇదంతా అడవి ఏరియా. వాటర్ ఫాల్స్ సౌండ్ వస్తుంది చూడండి, వాటర్ ఫ్లో సౌండ్. మొత్తం కొండలు, చెట్లు, నీళ్ళు. హలో గైస్, అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనము మహారాష్ట్రలో పూణే డిస్టిక్లో భీమశంకర్ జ్యోతిర్లింగాన్ని చూడడానికి వచ్చాం. ఇది మన సెకండ్ జ్యోతిర్లింగం. మొత్తానికి దాదాపు ఒక 3 స్టేట్స్ తిరిగి మొత్తానికి భీమశంకర్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ రావడానికైతే చాలా కష్టం అయిపోయింది. దాదాపు ఒక 12 అవర్స్ ట్రైన్ జర్నీ. నిన్న మార్నింగ్ 2కి ఎక్కాను ట్రైను, ఈవినింగ్ 4:30కి దిగాను. ఆ తర్వాత మళ్ళీ ఒక 1.5 అవర్ బస్ కోసం వెయిట్ చేసి బస్సు పట్టుకొని మంచర్కి వెళ్ళి, మంచర్ అనే ప్లేస్ ఉంటుంది ఇక్కడ, అక్కడ దాదాపు నేను 7 అవర్స్ వెయిట్ చేశాను. నైట్ 10కి దిగితే 10:30కి దిగితే మార్నింగ్ 5కి 5:30కి ఇప్పుడు 4కి బయలుదేరాడు. మార్నింగ్ 2కి బయలుదేరుతా అని చెప్పాడు ట్యాక్సీ వాడు. ఎందుకంటే మార్నింగ్ 7 వరకు బస్సెస్ ఉండవు. 7 వరకు బస్సెస్ లేకపోతే నేను 2కి ట్యాక్సీకి ఉంటుందంటే 2కి వెళ్దామని చెప్పి వాడు బుక్ చేసుకుంటే వాడు 4కి బయలుదేరాడు. 4కి బయలుదేరితే ఇక్కడ 5:30కి వచ్చాం. 5:30కి వచ్చి రూమ్ తీసుకొని కొద్దిగా సెటిల్ అయ్యి, రూమ్ నాది కాదులేండి, వేరే వాడు కలిశాడు, వాడి రూమ్లోనే ఉండి ఇప్పుడు రెడీ అయ్యి వెళ్తున్నాం. ఇప్పుడు టైము లిటరల్లీ 11 అవుతుంది. 10:50 అయింది అనుకోండి కరెక్ట్, ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే. ఇప్పుడు చూడండి వెదర్ ఎట్లుందో. ఇంతవరకు మంచు తగ్గల, అసలు ఏం కనిపించాలి. నైట్ వచ్చేటప్పుడైతే, నైట్ కాదు ఎర్లీ మార్నింగ్ 5కి వచ్చేటప్పుడైతే రోడ్డు కనిపించాలి. అసలు వాడు ఎట్లా తీసుకొచ్చాడో వాడికి తెలియాలి. నిజంగా నాకైతే అసలు ఎక్కడ తీసుకెళ్ళి వాడు గుంతలో దింపుతాడో అర్థం కాల, అంత దారుణంగా ఉండింది మంచు. బట్ మొత్తానికి తీసుకొచ్చాడు. అసలు 11 గంటలు అవుతుంది. ఇప్పుడు చూడండి వెదర్ ఎట్లుందో. నిజంగా నాకైతే మాటలు రావట్లే, బీభత్సంగా ఉంది అసలు వెదర్ మాత్రం. ఇప్పుడు మనం గుడికి వెళ్తున్నాము. ఈ టైంలో గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. యాక్చువల్లీ మార్నింగ్ 5కి మనకు ఇది చేస్తారు, ఆరతి చేస్తారు శివుడికి. బట్ అది మిస్ అయిపోయాను నేను. ఎనీవే ఇప్పుడు వెళ్ళి గుడికి దర్శనం చేసుకుందాం. వెదర్ మాత్రం అసలు అద్భుతంగా ఉంది భయ్య. మన వాళ్ళు కలిసారు, చెప్పాను కదా, 3 కలిసారు ఇక్కడ లోకల్స్, మహారాష్ట్ర వాళ్ళని చూపిస్తానండి. భయ్యా, ఈజ్ అవర్ శుభం హరి, అశోక్ శుభం అండ్ హరి. మనలో అయితే ఇంకా హైలైట్, ఇతనైతే లాస్ట్ జ్యోతిర్లింగం. ఇప్పటికి అన్ని తిరిగేశాడు. నేను ఇంకా ఇప్పుడు రెండోది, ఇతనైతే లాస్ట్. शुभम आप कितना घूमा? हम साथ ही घूमे, 2-3 हुए, मतलब केदारनाथ, बद्रीनाथ वगैरह हो गया है, त्र्यंबक शहर, अमरनाथ हो गया है, त्र्यंबक अमरनाथ सब कुछ हो गया, कृष्णेश्वर भी हो गया है, राम सोमनाथ हो गया है। अशोक भाई आपका कितना? मेरे एक ही हो, सिर्फ एक ही है। त्र्यंबकश्वर नहीं, जगन्नाथपुरी हो गया, जगन्नाथपुरी हो गया, और त्र्यंबक भी हो गया. మంది ఇది రెండోది మాత్రమే. మన వాళ్ళు మాత్రం ఇప్పటికి దాదాపు చాలా వరకు తిరిగేస్తున్నాడు. ఇదనైతే హైలైట్, అన్ని తిరిగేస్తున్నాడు. ఇదే లాస్ట్ అంట. హర హర మహాదేవ్. గుడికి వెళ్ళి దారి చూడండి ఎలా ఉందో, మొత్తం మూసుకుపోయింది. బై బ్యాగ్ రక్కేజాయి కదా. ఇప్పుడు మనం గుడికి వెళ్ళే దారిలో బ్యాగ్ ఇక్కడ పెట్టేసి పూజ సామాన్ తీసుకెళ్తున్నాము. కిतना భయ్యా? 100 రూపాయ. ఓకే, 100 రూపాయలు ఇచ్చేసి పూజ సామాన్ తీసుకెళ్తున్నాము. ఇల్లే మన గ్యాంగ్. వెదర్ చూడు బ్రో అసలు ఎట్టుందో. నేను ఇక్కడ బొట్లు పెడుతున్నాడు మనం కూడా పెట్టించుకున్నాం. ఇప్పుడు గుడికి వెళ్ళే దారిలో ఇక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ నడిచి వెళ్ళాలి. 1/2 కిలోమీటర్ నడిచేస్తే గుడి వస్తుందంట. ఇక్కడ వెళ్ళే రూట్ చూడండి ఎట్లుందో. ఇలా మాత్రం డౌన్ ఉంటుంది, మళ్ళీ కొద్దిగా నడిచి అప్ ఎలా ఉంటా. వెదర్ మాత్రం అసలు నో వర్డ్స్, ఏం మాటలు లేవు అసలు. అమేజింగ్ అంతే. మన వాళ్ళు అంతా తిరిగారు కానీ ఇది ఇప్పుడే ఫస్ట్ టైము మనతో పాటు వస్తున్నారు. ఇదేనమాట ఊరు. ఎట్లుంది చూడండి ఊరు. మంచులో మొత్తం కూరుకుపోయింది. ఇదంతా ఒక ఫారెస్ట్ ఏరియా, మౌంటైన్ ఏరియా అనుకోండి. యాక్చువల్లీ ఒక పక్క చలి పెడుతుంది, ఇంకో పక్క ఏంటంటే లైట్గా వర్షం పడుతుంది.
అసలు ఇలాంటి వెదరు నేనైతే ఫస్ట్ టైం చూడడం, అంటే ఎప్పుడు పోయింది లేదు కాబట్టి ఇదే ఫస్ట్ టైం. బట్ ఒకటి మాత్రం చెప్తాను, మీరు ఈ ప్లేస్కి వచ్చారంటే ఈ టైంలో రండి. తర్వాత ఎట్లా ఉంటుందో నాకు తెలియదు, ఈ టైంలో రండి బెస్ట్. అసలు నిన్న పొద్దున ఇక్కడికి వస్తున్నప్పుడే నాకేం అర్థం కాల, రోడ్డు అంతా అసలు ఏం కనిపించలా, వాడు ఎట్లా తీసుకొచ్చాడో అర్థం కావట్లా. అదేంటంటే ఘాట్ సెక్షన్, ఆ ఘాట్ సెక్షన్లో ఎక్కడ బండి కింద పడిపోతుందో తెలియదు. అలాంటి చోట వాడు తోలుకొని వచ్చాడు. వాడు ఎంతగా ఎక్స్పీరియన్స్ డ్రైవర్, హెవీ డ్రైవర్ వాడు. అసలు నిజంగా ఆయన అసలు మార్నింగ్ నాకు కళ్ళకు కనిపించలేదు, కానీ రోడ్డు కనిపించలేదు అసలు. కంప్లీట్లీ బ్లాక్అవుట్, మొత్తం బ్లాక్అవుట్ కాదు వైట్ అవుట్, అసలు మొత్తం మంచు కప్పేసింది. ఒక చిన్న విషయం ఏంటంటే, మేము ఇందాక వచ్చి మేము ఇప్పుడు వెళ్ళే రూట్ తప్పంట. గుడికి వెళ్ళాల్సిన రూట్ ఇంకోటి ఉందంట. మేము ఆ రూట్ కాకుండా లాంగ్ రూట్లో వెళ్తున్నాము. బట్ లాంగ్ రూట్ ఇదంతా వచ్చి ఫారెస్ట్ ఏరియా, వాటర్ ఫాల్స్ కనిపిస్తుందంట. ఈ నుంచి మన వాళ్ళు తీసుకెళ్తున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు కూడా తెలియదు, వెళ్తున్నాము. మేము తప్పితే మొత్తం ముందు వెనకాల ఎవ్వడు లేడు. చుట్టుపక్కల చెట్లు, మధ్యలో రోడ్డు, దాని మీద మేము, అంతే. అంతకుమించి ఎవ్వరు లేరు. మొత్తం చుట్టుపక్కల అంతా అడివే, చూడు అంతా అడివే. ఇక్కడ ఏదైనా పులులు సింహాలు వచ్చినా కానీ ఎవడు అడిగేవాడు అన్నాడు. ఇదంతా అడివేరియా. వాటర్ ఫాల్స్ సౌండ్ వస్తుంది చూడండి, వాటర్ ఫ్లో సౌండ్. మొత్తం కొండలు, చెట్లు, నీళ్ళు. ఇదిగో అక్కడ పోతున్నాయి చూడండి వాటర్, మీకు కనిపిస్తుందో తెలియదు, కనిపిస్తుంది అనుకుంటా. అక్కడికి వెళ్తానులే, అక్కడికి వెళ్ళి చూద్దాం. బట్ ఎనీవే, పుణ్యానికి పుణ్యం. ఒక సైడు పుణ్యము, ఇంకో సైడు ఆనందం. ఇలాంటి ఒక ప్లేస్కి వచ్చినామని చెప్పి సాటిస్ఫాక్షన్ ఉంది నాకైతే. ఈ ట్రిప్లో మనం ఎంత దూరం వెళ్తామో తెలీదు, బట్ వెళ్ళే ప్లేసెస్ అన్నీ మాత్రం చాలా బాగున్నాయి, వర్త్ అనిపిస్తుంది. ఇది వాటర్ ఫాల్స్ కాదు బ్రో, ఇది జస్ట్ వాటర్ ఫ్లో అంతే. పాపం వాళ్ళు క్లీన్ చేస్తున్నారు చూడండి చెత్త. ఇక్కడికి వచ్చి పనికి వాళ్ళని పని వేసి చెత్త అంతా ఎడబడితే ఆడ బారేద్దండి. దయచేసి మీ చెత్తను తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసేయండి. పాపం చూడండి ఎంతమంది కూర్చొని క్లీన్ చేస్తున్నారు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం ఒక్కరమే కాదు, అందరూ వెళ్తూ ఉంటారు. సో మనం తీసుకెళ్ళే చెత్త కానీ ఏదైనా ఉంటే ప్లీజ్ డస్ట్బిన్లో బారేయండి. ఎందుకంటే ఇంకొకరికి ఇబ్బంది పడకూడదు. డస్ట్బిన్లు ఉంటాయి కదా ఎడో చోట, మనం ఏమైనా చెత్తన పడలేమా, ఎక్కడ పడితే అక్కడ పారేసేదానికి. కొద్దిగా ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళి డస్ట్బిన్లో పారేయండి. ఎంతమంది పాపం కష్టపడుతున్నారు చూడండి దీనికోసమని. ఇప్పుడు ఇది మనం వచ్చిన రూటు చూడండి, మొత్తం చెట్లు. అక్కడ కనిపిస్తుంది చూడండి, అది గుడి. అక్కడ కనిపిస్తుంది కదా గోపురం, అది గుడి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం. అందరూ అట్లా స్ట్రైట్గా వస్తే మనం యూటర్న్ వేసుకొని వచ్చాము, కొద్దిగా లాంగ్ రూట్ తీసుకొని. బట్ వచ్చిన దానికి ఏం బాధ లేదు, ప్రశాంతంగా వచ్చాం. చాలా బాగుంది వచ్చే జర్నీ ఏం కాదులే, పెద్దదేం కాదు. ఒక 1/2 కిలోమీటర్ అయినా కూడా చాలా బాగుంది ఆ రూటు. మొత్తం చెట్లు చుట్టుపక్క, లైట్గా వర్షం పడుతుంది, సూపర్ ఉంది. ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. టెంపుల్ లోపల ఫోన్ అలో చేస్తారో లేదో తెలియదు, మరి చూద్దాం. అలో చేస్తే వీడియో తీయడానికి ట్రై చేస్తాను, లేదంటే లేదు. ఇదే మన జ్యోతిర్లింగం ఉండే గుడి. మన జర్నీలో సెకండ్ జ్యోతిర్లింగం. మొత్తానికి వచ్చేసాము, ఇంకెళ్ళి దేవుని దర్శనం చేసుకోవడమే. ఇదంతా గుడి ఆవరణం ఇట్లా ఉంటుంది. ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, డెవలప్ చేస్తున్నట్టున్నారు. చూడండి ఇట్లా ఉంటుంది. మామూలుగా అయితే అంత రష్ ఉండదంట, బట్ ఈరోజు సోమవారం కాబట్టి రష్ ఎక్కువ ఉన్నది. ఒక 1 or 2 hours పడుతుందంట. చూద్దాం ఎంతసేపు పడుతుందో. గుడి బయట చూడండి ఎలా ఉందో, ఇలా ఉంటుంది గుడి బయట. ఇది లైను. ఇప్పుడు మేము లైన్లో కూడా కొన్నాం. మేబీ ఒక 1 or 2 hours పట్టచ్చు, ఏం పర్లేదు. 10 గంటలైనా సరే వెయిట్ చేస్తాం దేవుడి చూడడం కోసం. ఇట్లుంటుంది గుడి లోపల. అదే మెయిన్ ఎంట్రన్స్, లింగం దర్శించుకునేదానికి వెళ్ళేదానికి. మన అదృష్టం కొద్దీ ఫోన్లు అలో చేస్తున్నారు లోపలికి. దేవుడి దగ్గర అలో చేస్తారో తెలియదు, మరి ఇప్పుడైతే అలో చేస్తున్నారు. చూద్దాం, ఒకవేళ ఏమైనా ఛాన్స్ ఉంటే దేవుడు చూడడానికి ట్రై చేస్తాను మీకు. ఇదనమాట గుడి ప్రాంగణం. ఇంతకుమించి ఫోన్లో అలా ఉండదని చెప్పేశారు.
గుడిలో నుంచి బయటికి రాగానే ఇలా మాదిరి ఆయుర్వేద మెడిసిన్ అమ్ముతూ ఉంటారు. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే తీసుకోండి, అన్నిటికీ ఉన్నాయి ఇక్కడ. మీకు ఏమైనా కావాలంటే తీసుకోండి. ఇది ఒరిజినల్ వచ్చే దారి, నడుచుకొని వచ్చే వాళ్ళకి. మేము ఇందాక వచ్చింది ఏంటంటే కార్లో వెళ్ళేదానికి పెట్టిన దారి అంట, అడవిలోంచి వచ్చింది. యాక్చువల్లీ ఆ రూట్ రావడం మంచిది అయిపోయింది. ఇక్కడ మెట్లు చాలా ఉన్నాయి, 300 మెట్లు దాకా ఉంటాయి. సినిమా కనిపిస్తుంది మొత్తం తిరిగి వచ్చిన తర్వాత. ఫైనల్లీ సక్సెస్ఫుల్గా మన సెకండ్ జ్యోతిర్లింగ దర్శనం అయిపోయింది. ఇప్పుడు కూడా మంచు తగ్గల, చూడండి ఎట్లుందో, ఇంకా మంచుతో కూరుకుపోయి ఉన్నది. అసలు ఈ ప్లేస్ ఏం ప్లేస్ రా నాయన, నిజంగా హెవెన్ అంతే. ఇప్పటి వరకు లోపలికి వెళ్ళాము, చేత్తో ముట్టుకుని దర్శనం చేసుకున్నాము. చేత్తో ముట్టుకొని ఇస్తారు శివలింగాన్ని. ఇంకా ఫీలింగ్ పోలా, డివైన్ ఫీలింగ్ అంతే, డివైన్ ఫీలింగ్. నీకు మాటలు చెప్పలేము ఆ ఫీలింగ్. ఇంత దూరం వచ్చి అక్కడికి వెళ్ళి లింగాన్ని అలా టచ్ చేయగానే ఎక్కడ లేని ప్రశాంతత వస్తుంది నీకు. ఇటు చూడు బ్రో, ఇవి చూడు, 12:30 టైము. ఇటు చూడు ఎట్లుందో, ఇంతవరకు తగ్గల. అసలు మేము దర్శనం గడి చేసుకొని వచ్చేసాం. ఈ ఎండ అనేదే లేదు ఎక్కడ. చూడు సూపర్ ప్లేస్ బ్రో. మీరు కానీ రావాలి అనుకుంటే రండి ఖచ్చితంగా. ఈ టైంలో రండి. మిగిలిన టైంలో ఎట్లా ఉంటుందో నాకు తెలియదు. ఈ టైంలో మాత్రం అసలు సూపర్గా ఉంది. ఇందాక లైట్గా వర్షం కూడా పడింది. ఇక్కడ వర్షం ఎట్లా అంటే ఒక 5 నిమిషాలు పడుతుంది, మళ్ళీ అయిపోతుంది. అంత హెవీ వర్షం ఏం పడదు, బట్ చాలా బాగుంది. ఇప్పుడు అసలు ఈ వెదర్లో అసలు మేము ఎలా వెళ్ళాలో అర్థం కావడం నాకు. లాస్ట్ టైం నిన్న రాత్రి వాడు ఎలా తీసుకొచ్చాడో తెలియట్లే, ఇప్పుడు మళ్ళీ ఎలా తీసుకెళ్తారో అర్థం కావడంలే. వాడు ఇప్పుడు తీసుకెళ్ళంటే మాత్రం హెవీ డ్రైవర్ అసలు. ఇది బ్రో రాత్రి మేము వచ్చిన ప్లేస్. ఎట్లుంది చూడండి, ఇప్పటికి ఎట్లా ఉంది. ఏం మంచి అసలు ఏం తగ్గనేలే, కొద్దిగా కూడా తగ్గలే అసలు. ఒక మంచి కూరుకుపోయి ఉన్నది. ఇదే అనమాట మనం వెళ్ళిన ట్యాక్సీ. ఇతనే మన డ్రైవరు. ఇతని నెంబరు చెప్తాడు. ఇన్ కేసు మీరు వస్తే కాల్ చేసి, ఇన్ కేసు మీకు కావాలి అంటే ఇక్కడి నుంచి ట్యాక్సీ కావాలంటే మొత్తం 3 జ్యోతిర్లింగాలు చెప్తారంట. 8830528815 రవి భీమాశంకర్. ఎవరైనా భీమశంకర్కి వస్తే ఇతను కాల్ చేయండి అబ్బా, బాగా బొక్క పెడతాడు. కృష్ణేశ్వర్ త్రంబకేశ్వర్ జ్యోతిర్లింగాలు ఆడికి వచ్చి ఆయన చేయండి. ఓకే బ్రో, మీరు ఎక్కడికి నెక్స్ట్? అది హోటల్ కూడా వాళ్ళదే అంటారు, నివార హోటల్. ఇన్ కేసు మీరు ఇక్కడికి వచ్చి చేయాలి అంటే బస చేయాలి అనుకుంటే. ఓకే బాయ్, థ్యాంక్ యూ. ये किधर है? बढ़िया। सर बोलो, उसको बोला। हाँ सर, पहले बोला ना वो आया तो